నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా మన ప్రభాస్ అన్న చేస్తున్న సినిమా కల్కి 2898 జూన్ 27 అయితే థియేటర్ అయితే వస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఎంత పెద్ద కాస్టింగ్ ఉందో తెలిసిందే. కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకోనే, ప్రభాస్ అన్న చాలా పెద్ద కాస్టింగ్ అయితే ఈ సినిమాలో ఉంది. అండ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఇది. ఇండియన్ ఫిల్మ్ టైంలో కూడా ఇన్ని సెట్స్ ఎవరు వేసి ఉండరు. మేము చేయవచ్చిన వెహికల్స్ కానీ మేము చేయవచ్చిన గన్సే కానీ ఎక్కడ దొరకాయి. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నారు. కానీ ఒక్క విషయం అయితే తెలిసింది, దీంట్లో ప్రభాస్ అన్న ఎంత పెద్ద రోల్ ఉందో అండ్ మన మహేష్ బాబు అన్న చిన్న రోల్, గెస్ట్ రోల్ కూడా ఉందంట. అసలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాం. ఎందుకంటే సడన్గా మనకు చిన్న వీడియో ద్వారా తెలిసింది అండ్ చిన్న ఫోటో ద్వారా తెలిసింది అండ్ మూవీ అనౌన్స్మెంట్ చేశారు. మహేష్ బాబు అన్న వాయిస్ ఓవర్ కల్కి 2898లో అయితే చూడబోతున్నామంట. యుద్ధంలో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు అని నాకు ఫ్రెండ్ చెప్పాడు. కానీ ఇదే నిజం అయితే మాత్రం సూపర్. ఎందుకంటే ఆ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్తో ఆ సినిమా అయితే వస్తుంది. అండ్ దుల్కర్ సల్మాన్, నాని గెస్ట్ రోల్ అయితే చేస్తుండు. దుల్కర్ సల్మాన్ గారు, నాని గారు అండ్ మహేష్ బాబు, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోని ఇంత పెద్ద కాస్టింగ్ అండ్ భారీ బడ్జెట్ అయితే సినిమా అయితే వస్తుంది. Everything is new. Everything is something that the world has never seen before. జూన్ 27 ఈడికే పెండింగ్ అంటే ఆకుండా అయితే సినిమా అయితే జూన్ 27 అవుతుంది. అండ్ పాన్ ఇండియా సినిమా, భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాలో మన ప్రభాస్ అన్న భైరవ రోల్ అయితే చేస్తుండు. చూడాల మళ్ళా మన ప్రభాస్ గారి, దీపికా పడుకోన్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారి మన గ్లిమ్స్ అయితే చూసినాం. ఎంత అంటే శివుని దగ్గర చేసి అయితే మామూలు లేదు. ఐఎమ్ రాయా, నీ పేరేంటి? కమల్ హాసన్ గారికి యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. సరే, ఈ మూవీ అప్డేట్ అయితే ఇది వచ్చింది. జూన్ 27 ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఆ స్టోరీ ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.